హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విస్తా కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో వడలు ప్రిపేర్ చేసుకుందాము. చాలా బాగుంటాయి. వీడియో లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి. నార్మల్గా ఫెస్టివల్స్ టైంలలో మనకు ఎక్కువగా పచ్చి కొబ్బరి అనేది ఇంట్లో ఉంటుంది కదా. ఆ టైంలో కొబ్బరి లడ్డు, కొబ్బరి బఫీ, కొబ్బరి అన్నం అలా చేసుకుంటూ ఉంటాము. అలా రొటీన్గా కాకుండా ఇలా వడలు ప్రిపేర్ చేయండి. ఈవినింగ్ టైము స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటాయి. మనకు అలచంద వడలు ఎలాగైతే ఉంటాయో సేమ్ అలా వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి అనేది టేస్ట్ ఇంకా మరింత బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేసి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో దీనికోసం ఫస్ట్ మనము కొబ్బరి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి అనేది నేను ఒక చిప్ప తీసుకున్నానండి. ఒక కొబ్బరికాయ కొడితే ఒక సైడ్ కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి చిప్ప తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి మసాలా వేసుకోవాలన్నమాట. సో మసాలా కోసము చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు తీసుకోవాలి. మనకు కారం తగినట్టు పచ్చిమిర్చి వేసుకోండి. కారం ఇంకా ఎక్స్ట్రా వేయం కాబట్టి. సో మీ టేస్ట్ తగినట్టు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి పసుపు అండ్ సాల్ట్ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. పసుపు అనేది ఆప్షనల్ మాత్రమే, కలర్ కోసం అండి. సో ఇలా కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా ఉండేటట్టు పట్టుకొని దీన్ని కొబ్బరి వేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న పుదీనా అండ్ కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసుకోవాలి. ఈ పుదీనా, కొత్తిమీర అనేది ఆప్షనల్, కానీ వేస్తే టేస్ట్ మరింత బాగుంటుందన్నమాట. ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అండ్ 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేస్తున్నాను. బియ్యం పిండి వేయడం వల్ల వడలు అనేది క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఇలా బియ్యం పిండి, శనగపిండి వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మెత్తగా బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో మీరు పచ్చి కొబ్బరిలో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత వడపిండి అంతా నెక్స్ట్ చేతికి వాటర్ అనేది అప్లై చేసుకొని, మన అలచంద వడలు ఎలాగైతే చిన్న పిండి ముద్దను తీసుకొని ప్రెస్ చేస్తామో సేమ్ అలానే చేసుకోవాలన్నమాట. చూడండి, చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా మన వడల్లాగా వత్తుకొని వేసేసుకోవడమే. సో ఇలా వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసుకున్న వడలు మొత్తం 1 బై 1 వేసుకోవాలి. వడలు మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల పిండి పిండి ఉంటుంది. సో మీరు లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల లోపల కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. సో ఇలా లో ఫ్లేమ్లో 1 బై 1 వేసుకొని వేయించుకోవాలి. మీకు వడలు అనేది అయినట్టు తీసి ఒక టిష్యూ పేపర్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఫస్ట్ వేసినట్టు మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలా మళ్ళీ నెక్స్ట్ వడలు కాలిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి మన దగ్గర ఇంకా పిండి ఉంది కదా, సో అలానే వడలు ప్రెస్ చేసి వేసుకోవాలి. మీకు ఇలా వడలు చేతిలో ప్రెస్ చేసి వెంటనే వేయడం కష్టంగా ఉంది అనుకుంటే ఒక తడి క్లాత్ మీద వడలన్నీ చేసి పెట్టుకొని తర్వాత ఆయిల్లో వేసేసుకొని చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం మన దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని వేయించుకొని ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటాయి. ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం వల్ల ఎక్సెస్ ఉన్న ఆయిల్ అనేది టిష్యూ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఇలా వేయించుకొని తీసుకుందాము. చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా. సో మనము పచ్చిమిర్చి, అల్లము, ఆనియన్స్ అన్నీ వేసాము కాబట్టి చట్నీ కూడా అవసరం లేదు. చిన్నపిల్లలైతే ఈవినింగ్ టైంలో ఆడుకుంటూనే తినేస్తారనమాట. అంత బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.